పేగు కంటే పెంచిన బంధమే గొప్పదా అంటే ఎవరు చెప్పలేరు. ఈ రోజుకి ఆ ప్రశ్నకు సమాధానం లేదు. ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? ఇప్పుడు మేము చూపించబోయే స్టోరీ అందుకు రిలేటెడ్. ఆ జంటకు వివాహం జరిగి 13 ఏళ్లు, కానీ సంతానం మాత్రం లేదు. ఎన్ని ఉన్నా ఏం లాభం, పిల్లలు లేనిది అనుకుంటూ రోజు ఎంతో కుమిలిపోయేవారు. ఇక శాశ్వతంగా అమ్మా నాన్న పిలుపునకు దూరం అనుకున్నారు. కానీ సడన్ గా ఒకరోజు ఆ జంటకు తెలిసిన డాక్టర్ ఫోన్ చేసి దత్తతకు బాబున్నాడు, తీసుకురమ్మంటారా అని అడగటంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. వెంటనే వెళ్లారు. 9 రోజుల పసిగుడ్డును తెచ్చుకున్నారు. అప్పటి నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇక్కడే విధి వారిని వెక్కిరించింది. బిడ్డను చట్ట ప్రకారం దత్తత తీసుకోలేదంటూ పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. బిడ్డను శిశువిహార్కు తరలించారు. ఇన్ని రోజులు పిల్లాడితో సందడిగా ఉన్న ఇంట్లో నిశ్శబ్దం అలుముకుంది. బాబు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఆ తల్లి పడే బాధ అంతా ఇంతా కాదు. పోలీసులు రైడ్ చేసి బిడ్డను తీసుకెళ్లిన వరకే అందరూ చూపిస్తారు. కానీ తెర వెనుక ఆ తల్లి పడుతున్న బాధను, ఆ కుటుంబం అనుభవిస్తున్న దుఃఖాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నారు మా ప్రతినిధి సుజాత. ఆ జంటకు పెళ్ళయి 13 సంవత్సరాలు. అమ్మ నాన్న అనే పిలుపు కోసం పరితపించారు. దేవుడు కరుణించలేదు. ఎలాగైనా అమ్మా నాన్న అనే పిలుపుకి దగ్గర కావాలని ఎంతో తాపత్రయపడ్డారు. తిరగని హాస్పిటల్ లేదు, చేయించుకొని చెకప్స్ లేదు. అయినా కూడా దేవుడు కరుణించలేదు. అనుకోకుండా పిల్లల్ని కావాలా అంటూ ఒక వ్యక్తి తమల్ని వెతుక్కుంటూ వస్తే అది స్వయాన దేవుడు ఇచ్చినటువంటి ఒక గొప్ప వరంగా భావించి పిల్లల్ని కొనుగోలు చేశారు. కానీ ఇప్పుడు వారికి అదే శాపంగా మారింది. పిల్లల్ని కొనుగోలు చేయడం కరెక్టా రాంగ్ అని పక్కన పెడితే అమ్మ అనే పిలుపు కోసమే పరితపిస్తూ పిల్లల్ని కొనుగోలు చేశారు. ప్రస్తుతం వాళ్ళు ఇన్ని రోజులు ఆ బాబు ఆలనా పాలన ఇదే ఇంట్లో జరిగింది. అసలుకి బాబు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏ విధంగా ఉంది, బాబుని తిరిగి చైల్డ్ హోమ్కి పంపించిన తర్వాత ఆ ఇల్లు ఎలా మారిందో చూడాలంటే నాతో రండి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి గాథ ఇదే ఇంట్లో చూస్తున్నాం కదా. నిన్న మొన్నటి వరకు బాబు నవ్వులతో ఈ ఇల్లంతా కూడా సందడి వాతావరణం ఉంది. ఒక్కసారిగా బాబుని చైల్డ్ విహార్ తీసుకువెళ్ళడం వల్ల ఈ ఇల్లంతా కూడా నిశ్శబ్దంగా మారింది. ఎక్కడ చూసినా ఏడుపులతో చుట్టుపక్కలంతా కూడా విషాద ఛాయలు నెలకొన్నాయనే చెప్పుకోవాలి. ప్రస్తుతం బాబు ఆలనా పాలన అంతా కూడా వాళ్ళ నానమ్మ తాతయ్య దగ్గరుండి చూడడం, వాళ్ళ అమ్మ చిన్నారి కోసం కొనేటువంటి ఈ బొమ్మలన్నీ కూడా మనం చూస్తున్నాము. ఆ బాలుడు అసలుకి ఎప్పుడు ఆ బాబుని ఇక్కడికి తీసుకొచ్చుకున్నారు, ఎలా తీసుకొచ్చారు, బాబు కోసం కొన్నటువంటి ఆట వస్తువులు మనం చూస్తున్నాము. చెప్పండి, ఈ బొమ్మలన్నీ కూడా ఎవరి కోసం కొన్నారు, ఎప్పుడు? బాబు గురించి కొన్నానండి. నేను వాడు పాడుకుంటాడని కొనుక్కుని పెట్టుకున్నానని. నేను ఇప్పుడు వదిలి ఉండాలన్నా కూడా ఇంటికి వస్తే చాలు వాడు గుర్తొస్తున్నాడు. బయటికి వెళ్ళడానికి లేదు, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నాకు నా బావ కావాల్సిందే, నాకు నా బావ కావాలి. దయచేసి నా బాబుని ఇప్పించండి. అమ్మ, బాబుకి ఇన్ని ఆట బొమ్మలు ఉన్నాయి కదా, ఎక్కువగా ఏ బొమ్మ అంటే బాబుకి బాగా ఇష్టం? ఇప్పుడు ఎంత వయసు? ఆడతాడండి. ఏదంటే అది, ఏది కావాలంటే అది తీసుకుని అమ్మ అని ఇప్పుడు మాటలు వస్తున్నాయి. 1 ఇయర్ అయ్యింది. అమ్మ అమ్మ అని పిలుస్తుంటాడు. ఆయన లేట్ నన్ను ఒక్కొక్కసారి ఆయన ఏం పెడితేనే తింటాడు, కానీ వాడు ఎవరు పెట్టినా తిండు. వాడు అలా వల్ల నాకే తెలుసు వాడికి ఏం తినాలి, ఏం పెట్టాలి అని. అన్నీ నేను జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఒక్కటి వదలట్లేదు. నేను వాడిని భద్రంగా చూసుకుంటున్నాను. నా బాబు నాకు ఇప్పించేలా చూడండి అందరు కలిసి.
ఇప్పుడు మామూలుగా అమ్మ అనగానే పిల్లలు అమ్మ దగ్గర అల్లరి చేస్తూ ఉంటారు. మీరు చెప్పినట్టుగా ఎవరితో కూడా తినడు అంటున్నారు కదా, మరి ప్రస్తుతం అక్కడ చైల్డ్ విహార్లో ఉన్నాడు. అసలు ఏం తింటున్నాడో లేదు, బెంగ పడుకుంటాడు, ఏం తింటున్నాడో తెలియదు, పడుకుంటున్నాడో ఆడుతున్నాడో కూడా తెలియదు. వాడు ఒక్కసారి బెంగ పడిపోతే జ్వరం వచ్చేస్తుంది. ముందు జ్వరం వస్తే అసలు ఏది తినడు వాడు. డాక్టర్ కూడా ఒక రోజు అలానే వస్తే అన్ని మెడిసిన్స్ ఇచ్చి చేస్తే పక్కన నేను ఉండాల్సిందే, అడిగి మీరు ఉండాల్సిందమ్మ కంపల్సరీగా అని చెప్పారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అసలు అప్డేట్ అనేది లేదు. తింటున్నాడు, చూడడానికి కూడా లోపలికి వెళ్ళట్లేదు మమ్మల్ని. అమ్మ ఏం పెట్టుకున్నారు బాబు పేరు, ఏం పెట్టారు మీరు? ఎన్ని వయసు అప్పుడు, ఎంత వయసు అప్పుడు బాబుని తీసుకొచ్చుకున్నారు? నేను 10 రోజులు బిడ్డ అండి. వాడు 7 రోజుల నుంచి 10 రోజులు బిడ్డ తెచ్చుకుని ఇలా పెంచుకుంటున్నాము. తను లీగల్ అని చెప్పి అన్నీ చేసిన ఆ డాక్టర్ కూడా ఏం లీగల్ అని చెప్పి ఇచ్చింది మాకు. శోభారాణి గారు డాక్టర్ ప్రాబ్లం అనేది ఉండదని చెప్పారు మాకు. ప్రాబ్లం అనేది ఏది రాదమ్మా, లీగల్గా ఇస్తున్నానని చెప్పి ఇచ్చారు. సరేనండి, 7 రోజులు 9 రోజుల నుంచి పెంచుకుంటున్నానండి నా బాబుని. ఇప్పుడు నా కోత ఎవరు తీరుస్తారు, నా బాధ ఎవరు తీరుస్తారు? 13 ఏళ్ళు అయింది వచ్చాడు కదా అని నేను పెళ్ళి అన్ని IVF అన్నీ చేయించుకున్నాను. ఇంక పుట్టనని చెప్తేనే నేను తెచ్చుకున్నా, దత్తతగా తీసుకున్నాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి, వాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా బాధ రాదు, ఎవరు తీరుస్తారు వాడిని? నాకు కావాల్సిందే బాబుని. కావాలి వాళ్ళ పేరెంట్స్ వచ్చేస్తే ఇచ్చేస్తాను కూడా నేను. వాడు ఎక్కడ సుఖంగా ఉంటే అది చాలు నాకు. వాడి పేరెంట్స్ వస్తే ఇచ్చేస్తాను నేను. వాళ్ళు రాకపోతే ఇక్కడ బాబు నా దగ్గర లీగలైజ్గా చేసి ఇచ్చేయండి, నా బాబుని నాకు ఇచ్చేయండి. నాకు ఇంట్లో ఎక్కడ చూసినా బాబు జ్ఞాపకాలే కనిపిస్తున్నాయి. ఎందుకంటే నిన్నటి వరకు కూడా ఇంటిలో ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి కొడుకు ఒక్కసారిగా ఇక్కడ లేడు అనడంతో తల్లిదండ్రులు అయితే మాత్రము విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఇది ప్రతి ఒక్కరిని కూడా కదిలిస్తున్నటువంటి విషయము. తమకి 13 సంవత్సరాల పాటు బిడ్డలు కలగకపోతే అన్ని రకాల ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా చివరికి బిడ్డలు ఇక కలగరు అన్న సమయంలో ఆ బిడ్డని తీసుకొచ్చుకొని ఆ 13 సంవత్సరాలుగా కలిగినటువంటి సంతానం ఇక కలగదని తెలిసిన తర్వాత 7 రోజుల బాబుని తీసుకొచ్చుకొని 13 నెలల వరకు కూడా పెంచుకున్నటువంటి కుటుంబానికి ఇప్పుడు బిడ్డ ఇక కనీసం చూసుకోవడానికి కూడా నోచుకొని పరిస్థితి ఉండడంతో విలపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారి మనం బెడ్రూమ్లో కూడా వెళ్దాము. ఆ మెమరీస్, ఆ బాబు గురించి ఎలాంటి బట్టలు కొన్నారు ఏంటి అని చెప్పేసి చూడడానికి మనం కూడా ఒకసారి లోపలికి వెళ్దాము. ఈ ఇల్లు రోజు సందడితో పిల్లవాడు ఆడుతున్నప్పుడు అల్లరి, ఆకలి వేసినప్పుడు ఏడుపు, ఇవన్నీ కూడా శబ్దాలు వింటూ మైమర్చిపోతున్నటువంటి తల్లిదండ్రులు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, వాళ్ళ కోసం కొన్నటువంటి వస్తువుల్ని నిజంగా వాళ్ళ ఎవరైతే 13 నెలల కుమారుడు ఉన్నాడో ఆ బాబు కోసం కొన్నటువంటి ఇది ఎప్పుడు చేయించారు? ఇది పుట్టినరోజుకి చేయించానండి. వాళ్ళ తాత వాళ్ళ నాన్న ఇద్దరు కలిపి చేయించిన గొలుసు ఇది. ఇవేమో అన్నప్రాసన మురుగులు కావాలి చేయిద్దాం అంటే ఇది కూడా మురుగులు కూడా చేయించాను. అవి కూడా ఉంగరాలు ఒక్కటి కాదు, దీన్ని కంటే అంత చేయించి ఇది కూడా బ్రాస్లెట్ కూడా అన్నీ అంత బాగా చూసుకుంటున్నావు. దత్తత ఇచ్చేసానంటే ఇచ్చేయండి, నేను తీసేసుకుంటాను. నాకు కావాల్సిన కొడుకే. ఇన్ని చేయించి ఇప్పుడు ఎవరికి ఇవ్వండి నేను ఇప్పుడు ఎవరికి పెట్టాలి? ముచ్చటగా నా కొడుకుని చూసుకుందాం లేదు పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలి? నేను అసలు ఏం చేయాలి? నా కొడుకుని పెట్టుకుని చూసుకుందాం లేడు ఇప్పుడు నా కొడుకు. ఏం చేయాలి? అన్నీ ఒక్కటి లోటు లేకుండా చూసుకుంటున్నాను అండి. వాడు వాకర్లో నడిచిన వాకర్ అందుకండి స్ట్రాలర్ కొంటున్నాయి. ఈ స్ట్రాలర్లో తిప్పుదాన్ని వాకింగ్కి తీసుకెళ్ళి స్ట్రాలర్ తెచ్చుకున్నాను నేను. అన్నీ తెచ్చుకున్నాను నేను వాడికి. ఇదిగండి పాల సీసాలు, ఇక్కడ ఆకలి వేస్తే పాలు పట్టడానికి ఇదిగండి సామ్రాణీలు అన్నీ. ఒక్కటి లోటు చేయలేదు నా కొడుక్కి నేను. పాపం తడగడాలు ఉన్నవన్నీ తడగడాలు, దుప్పట్లు అన్నీ కొన్నాను నేను. వాడు ఇక్కడే పడుకుంటాడు, నా పక్కనే పడుకుంటాడు. వాడు 2 రోజులు 3-4 రోజులు అయిపోయింది. నిద్రలో కూడా వాడు పక్కనే పెట్టుకుని జోకొడుతూ పడుకుంటున్నాను నేను. ఏం చేయాలి? ఇప్పుడు నా బాబుని ఎలా తెచ్చుకోవాలి? నేను నా పక్కన లేడు ఇప్పుడు. నాకు కావాలి నా బాబు, నాకు కావాల్సింది. దయచేసి వీడియో వాళ్ళని కోరేది బాబుని మాత్రం ఎలా నాకు ఇప్పించండి. మీరు సాయం చేయండి, నా బాబు నాకు వచ్చేలాగా.
మీరు బాబుని ఇచ్చేసిన తర్వాత ఇచ్చేసే ముందు అసలుకి వాళ్ళు చెప్పారా మేము తీసుకెళ్తున్నాం, మీకు ఏమని కాల్ చేశారు వాళ్ళు? మేము బయటికి వెళ్ళామండి, బయటికి వెళ్ళి వెకేషన్కి తీసుకెళ్ళాను. బాబుని వెకేషన్కి తీసుకెళ్తే ఫోన్ వచ్చింది. మా అన్నయ్య నేను ఉన్నాం. మా అన్నయ్య ఏమన్నారంటే బాబు తీసుకుని రమ్మంటే ఫోన్ చేస్తే మేము పిఎస్లో కూడా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాం అనమాట. ఒక 4 days అలా. వాళ్ళు ఏమన్నారు, మేము ఫేవర్ చేస్తున్నాం మీకు, వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకున్నారంటే భోజనాలు, కూల్ డ్రింక్లు అన్నీ వాళ్ళే తెచ్చి మాకు అన్నీ ఏమి ఇబ్బంది పెట్టకుండా చూసుకున్నారు పోలీసులు మమ్మల్ని. కమిషనరేట్ ఆఫీస్కి వచ్చి తీసుకెళ్ళి ఒక్కసారి చూపిస్తామని చెప్పి తీసుకెళ్ళి బాలరక్షణలో వేసేసారు మమ్మల్ని. పిల్లలకి బాబుని తీసుకెళ్తాము మీ దగ్గర నుంచి అని చెప్పారా? జస్ట్ చూడడానికి అని అసలు చేశారు? ముందుగానే చెప్పారా బాబుని ఇచ్చేస్తారు అని? ఇవ్వమండి మేము, తెలీదు మాకు. మా మాయగారు వాళ్ళు మాట్లాడుతున్న బాబుల దగ్గర మేము ఉన్నాం కాబట్టి మా మాయగారు మా అన్నయ్య వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే ఫోటోలు తీసుకొచ్చేస్తామని చెప్పి. సరేనండి, ఇంకా జరిగింది అది మీరు ఇచ్చేయండి మాకు, మీ అన్న బాబుని వదిలి మాత్రం ఉండవు, మాకు ఇచ్చేయండి అని చెప్పామన్నమాట. ఇస్తామమ్మా ఇప్పుడే అని చెప్పారు మాకు. వాళ్ళు తప్పు, వాళ్ళు ఫేవర్ వాళ్ళు ఎంత చేశారంటే పోలీసులు అంత ఫేవర్ చేశారు మాకు. వాళ్ళని కూడా తప్పు పట్టం మేము. మా తలరాత ఎలా ఉందంటే అలా జరుగుతుంది. ఇప్పుడు కాదమ్మా, ఏం కోరుకుంటున్నారు మీరు అసలు? బాబు కావాలి. వాళ్ళ తల్లిదండ్రులు వస్తే ఇస్తాను నేను, కానీ వాళ్ళ తల్లిదండ్రులు వస్తే వాళ్ళ దగ్గర ఇచ్చేస్తాను నేను. వాడు ఎక్కడ సుఖంగా పెరిగితే అక్కడ సుఖంగా పెరుగుతాడు. ప్రస్తుతానికి గాడి అని నాకు మాత్రం ఇప్పుడు నా బాబు నాకు కావాలి. నా దగ్గర పెట్టి ఆ చైల్డ్ వెల్ఫేర్ దాంట్లో పెట్టే వాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొచ్చి చూపిస్తాను బాబుని. నా దగ్గర ఉంచండి బాబుని ప్రస్తుతానికి. వాడు అసలు ఏం తింటున్నాడో, పడుకుంటున్నాడో, ఆడుకుంటున్నాడో కూడా తెలియదు నాకు. అంత బాధలో ఉన్నాను నేను ఇప్పుడు. వాడు తినడు నాకు తెలుసు. నా కొడుకు సంగతి ఎంత తింటారో కూడా తెలుసు. వాడికి ప్రతిరోజు పాల నుంచి పాలు, బ్రేక్ఫాస్ట్, మధ్య స్నాక్స్ అవన్నీ నేను పెట్టుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు వాడు ఏం తింటున్నాడు నాకు తెలియదు కూడా తెలియదు. చూద్దామని వెళ్దామంటే వాళ్ళు ఏమో లోపలికి రానియట్లేదు మమ్మల్ని. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఎక్కడి నుంచి నా బాబుని తెచ్చుకోవాలి? నా బాబు నాకు కావాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో నా బాబు నాకు కావాల్సిందే. దయచేసి గవర్నమెంట్ వాళ్ళని అందరిని అడుగుతాడు, బాబులు పెంచిన తల్లులందరికీ పిల్లలు ఎవరు దూరం వాళ్ళందరినీ ఇచ్చేయండి మాకు. వేరే నాకు కావాల్సిందే, కంపల్సరీగా మాకు కావాల్సింది. అంత పెంచుకున్నాము, సంవత్సరం అయింది, సంవత్సరం అయింది. 3 రోజుల నుంచి ఎంత ఇబ్బంది పడుతుంది, ఎంత బాధపడుతున్నాను నేను, ఎవరికి తెలియట్లేదు. నాకు బాబు కావాల్సింది, దయచేసి ఇప్పించండి. వాళ్ళ తాతయ్య అంటే ఎంతో ఇష్టంగా రోజు చూసుకునే తాతయ్య ఉన్నాడు. ఒకసారి ఆ తాతయ్యతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్, అసలుకి మీకు పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడే ఇస్తాం, ఫోటో తీసుకిస్తామని చెప్పి తీసుకెళ్లారు మేడం. ఎస్ఐ గారు అది లోపలే పంపించేశారండి. అండి వాడికి లేనిదే నా జీవితం అయిపోయింది. నాయనమ్మని పొద్దున్నే లేచి వాళ్ళు తీసుకుంటుంది. మాకు దయ్యించి నా పిల్లల్ని మనం చెప్పండి. వాళ్ళకి మళ్ళీ తిప్పి నేనే తీసుకెళ్తాను. వాళ్ళకి కావాల్సిన సంరక్షణ కూడా నేనే చేయిస్తాను. నేను కాలు తిరుగుతాడు వీళ్ళు లేచేంత వరకు. పాలు కావాలంటే పరిగెత్తుకుంటూ పాలు పంచదార తింటాడు, పాలు కలిపేంత వరకు. ఇవన్నీ ఎవరు చూస్తారు మేడం? కనీసం అక్కడికి వెళ్ళడానికి కూడా వీలు లేదు. వెళ్ళినా కూడా మమ్మల్ని మనం చూస్తున్న నమ్మకం కూడా లేదు. కాబట్టి మాకు మీరు అందరూ సహకరించి. ఇప్పుడు బాబు దగ్గరికి వెళ్తాం, వాడిని ఎత్తుకుంటే వాడు వదులుతాడా? మమ్మల్ని వదలడు. వాళ్ళు తీసుకెళ్ళాడు, ఎంత ఏడుస్తాడు వాడు. అది ఆలోచించి మాకు ఇచ్చేయండి మా బాబుని. ఏ రోజు ఇస్తామంటే ఆ రోజు తీసుకొచ్చి ఇస్తాం మేడం. అతనికి బాండ్ పేపర్ రాసి మనం ఇస్తాం. ఏది మీ సంరక్షణ చేయకపోతే మళ్ళీ వాళ్ళకి అప్పు చెప్తాం. వాళ్ళకి జీవితాంతకాలం సంరక్షణ మేము ఉంటాం. వాళ్ళకి షూటీ ఇవ్వమన్నా కూడా మేము ఇస్తాం. అది కూడా చెప్తున్నానండి. మా విన్నపం ఏంటంటే మేడం, మా విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వాల వారిని, ఈ జ్యుడిషియరీ వ్యవస్థ ఏదైతే ఉందో ఒక కమిటీని స్థాపించి ఈ యొక్క పిల్లల్ని మంచిగా చూసుకుంటున్నారా లేదా, ఇప్పుడు తీసుకున్నటువంటి తల్లిదండ్రులు మంచిగా చూసుకుంటున్నారా లేదా అనేది ఒక కమిటీ వేసి చూసుకుంటూ, మరి యాక్చువల్గా ఉన్నటువంటి తల్లిదండ్రులు వచ్చినట్లయితే ఆ డిఎన్ఏ టెస్ట్ ఏదో చేస్తారట, మాకు దాని మీద కూడా పరిజ్ఞానం లేదు. ఆ డిఎన్ఏ టెస్ట్ చేసి వాళ్ళే నిజమైన తల్లిదండ్రులుగా తేలినట్లయితే
మా దగ్గర తీసుకొస్తే మేము వాళ్ళని విన్నవించుకోవటం, వాళ్ళ కాళ్ళ వెళ్ళబడటమా, లేకపోతే వాళ్ళు నిజంగానే అమ్మటం జరిగిందా, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకొని ఈ ప్రభుత్వం వాళ్ళు మాకు ఇప్పించవలసిందిగా మేము అందరినీ కూడా చేతులు జోడించి అడగడం జరుగుతుంది. అంటే అమ్మ, అప్పుడు మీరు తీసుకునేటప్పుడు బాబుని ఎక్కడి నుంచి తెచ్చారు, ఏంటి, ఎవరు బాబు అని ఏమన్నా అడిగారా? చెప్పలేదండి, మేము అడిగాము. మేము మాకు అసలు తెలియదు వాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చారో కూడా మేము తెలియదు మాకు. ఏమన్నా ఆ టైంలో వాళ్ళు డబ్బులు తీసుకోవడం కానీ డబ్బులు ఏమన్నా ఇచ్చారా అసలుకి వాళ్ళకి? వాళ్ళు ఏం అడగలేదండి, ఫౌండేషన్ నుంచి అని చెప్పారు. ఫౌండేషన్కి ఇస్తున్నా అంటే మేమే తృప్తిగా కొంచెం అమౌంట్ ఇచ్చాము, ఫౌండేషన్కి వాడుకోండి అని చెప్పి ఇచ్చాము, అంతే అండి. అయితే చూస్తున్నాం కదా, ఆ బాబుకి సంబంధించినటువంటి వాళ్ళు మేమంతా కూడా ఉన్నాము. బాబుని మళ్ళీ అనాథగా పంపించడం అక్కడికి మాకు ఇష్టం లేదు. ఒకవేళ కన్న తల్లిదండ్రులు ఎవరైనా DNA టెస్ట్ చేసిన తర్వాత ఈ బాబు మా బాబు అంటే అప్పుడు ఇవ్వడానికైనా, లేదు అంటే వాళ్ళని బ్రతిమలాడైనా సరే ఆ బాబుని మేమే పెంచుకుంటాము. జ్ఞాపకాలుగా, బాబు జ్ఞాపకాలుగా మిగిలిపోవద్దు. ఎందుకనంటే 9 రోజుల బాబు నుంచి ఇప్పుడు 13 నెలల వరకు కన్న ఆ కొడుకు కంటే కూడా ఎక్కువగా మేము పెంచుకున్నాము. బాబుని మా నుంచి దూరం చేయొద్దు అంటూ వాళ్ళు అటు ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నారు. దాంతోపాటు చైల్డ్ కేర్కి సంబంధించినటువంటి ఆ వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. బాబుని కనీసం చూసుకోలేని పరిస్థితి మాకు ఉంది, మా బాబుని మాకు ఇవ్వండి అంటూ వాళ్ళు రోధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, ఫిర్జాదిగూడ.